తెలంగాణలోని మినీ మేడారం జాతరగా పేరు పొందిన అగ్రంపాడు జాతరలో పరకాల ఎక్సైజ్ సిఐ తాతాజీ పర్యవేక్షణలో ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ ను 30 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ తాతాజీ తెలిపారు. జాతరలో గుడుంబ కల్తీ మద్యం విక్రయాలు బెల్ట్ షాపులు నిర్వహించకుండా 3 బ్రాంచ్లుగా విభజించి 24 గంటలు మా సిబ్బంది అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చిన భక్తులు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన షాపులలోనే మద్యం విక్రయాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ వై జ్యోతి, సులోచన, రజిత, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. అగ్రంపాడ జాతరను పురస్కరించుకొని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మొత్తము మాకు 20 అంటే మా పరకాల స్టేషన్ నుంచే కాకుండా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి, వరంగల్ అర్బన్ స్టేషన్, హన్మకొండ స్టేషన్, తర్వాత వర్ధన్నపేట, నర్సంపేట స్టేషన్ నుంచి కూడా స్టాఫ్ని, ఆఫీసర్స్ని మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగిందనమాట. మొత్తం 30 మంది స్టాఫ్కి ఇక్కడ అలాట్ చేసిండ్రు. ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ని 3 టీములుగా చేసినాం. 24/7 ఒక టీము ఉండేటట్టుగా మా టీములుగా డిస్ట్రిబ్యూట్ చేసి కొంతమంది ఆఫీసర్స్ టీం ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఒకరు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఒకరు, తర్వాత నైట్ ఒక టీం ఉండేటట్టుగా మొత్తం చేస్తున్నాం. ఇక్కడ ఆథరైజర్గా 2 ఈవెంట్ పర్మిట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 2 షాపులు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఇక్కడ అవసరమైనటువంటి ప్రభుత్వ మద్యం తాగే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అది కాకుండా అనధికార మద్యం కానీ లేదంటే కుటుంబాలు లాంటివి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించే పర్పస్లో మేము రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాంటివి ఉన్నా కూడా వాటన్నిటిని రాకుండా చూడడం, వచ్చినా కూడా వాటిని పట్టుకొని కేసులు చేయడం జరుగుతుంది. దానికోసం మేము ఇక్కడ ఉండే కంట్రోల్ రూమ్ ఉండడమే కాకుండా మొబైల్ టీం కూడా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం తిరిగి దీన్ని మానిటర్ చేస్తారు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు మన ఎక్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మందు తాగి ఏదైనా కల్తీ మద్యం లాంటివి వచ్చి వాళ్ళ ఇటువంటి సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండేటందుకు అప్రమత్తంగా డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి బెల్ట్ షాప్లకు ఏమైనా ఆథరైజ్గా ఏమైనా అవకాశాలు ఇచ్చారు? ఎటువంటిది బెల్ట్ షాప్లకు ఆథరైజ్డ్ అవకాశాలు అంటే గతంలో కూడా ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా మందు విక్రయాలు చేశారు. అలాంటివి మీరు ఏమైనా వాటి మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు ఇక్కడ ఆథరైజ్డ్ షాపే ఇచ్చినా కాబట్టి బెల్ట్ షాప్ అనేది ఇష్యూ లేదు. ఆథరైజ్డ్ షాపే ఉన్నది కాబట్టి ఆథరైజ్డ్ షాప్నే కొనుక్కుంటారు కదా. అంటే మందు విక్రయాలు కూడా బాగా ఎక్కువ ధరలు పెట్టి చేస్తున్నారని ఒకటి వినికిడి. గతంలో కూడా కానీ ఇప్పుడు కూడా అలాంటివే జరుగుతున్నాయని ఒక వినికిడి. అంటే ఎక్కువ ధర అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ తీసుకుంటారో వాళ్ళకి నార్మల్గా వచ్చే రేటు కంటే 25% ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఎంఆర్పీ కంటే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పితే వేరే అతను మీరు చెప్పిన రేట్లకే ఇస్తున్నారు వాళ్ళు.